వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్‌డీఏ అరియర్స్ మొత్తం 32,000 కోట్ల రూపాయల చెల్లింపుల గురించిన తాజా సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే ఉద్యమిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడపలోని ఎస్టీయూ భవన్‌లో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వారి జీతాలు మినహా మరే ఇతర ఆర్థిక లబ్ధి పొందలేదని అయితే పేర్కొన్నారు. సరెండర్ లీవ్‌లయితేనేమి, డీఏ అరియర్స్ అయితేనేమి, పీఆర్సీ బకాయిలైతేమి 2 సంవత్సరాల నుంచి ఏపీజీఎల్ఐ పాలసీలు మెచ్యూర్ అయినప్పటికీ కూడా చెల్లింపులు మరిచిపోయారని అయితే అన్నారు. మొత్తం బకాయిల విలువ 32,000 కోట్ల రూపాయలు ఉండగా ఈ సంక్రాంతికి కేవలం 10 అంటే 10% మాత్రమే చెల్లించారని అన్నారు. మిగిలిన 90% సంగతి ఏంటని ప్రశ్నించారు. 12వ వేతన సవరణ సంఘానికి సంబంధించిన కమిషన్‌ను ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టలేదని, ఇప్పటికే 19 నెలల ఆలస్యమైందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలవుతోందని, ఇప్పటికీ ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి బకాయిల చెల్లింపులైతేనేమి, 12వ పీఆర్సీ అంశాలపై అయితేనేమి ఉద్యోగ సంఘాలను చర్చకి ఆహ్వానించడం లేదని అన్నారు. గత ప్రభుత్వం వల్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్ పేరు చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయవద్దని సూచించారు. ఎస్టీయూ నాయకులు ఇలియాస్ బాషా, సంగమేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ తదితరులైతే పాల్గొన్నారన్నమాట. సో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో కూడా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తాము, బకాయిలు చెల్లిస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో దాన్నైతే త్వరగా నెరవేర్చాలి. సో, ఈ సంక్రాంతి కానుక కేవలం 10 అంటే 10% మాత్రమే చెల్లించారు. మిగతా 90% చెల్లింపులు వాటి సంగతి ఏంటి, విడతల వారీగా అయినా చెల్లించండి, ఒక షెడ్యూల్ అయినా విడుదల చేయండి అనైతే కోరటం జరిగిందనమాట. సో, ప్రభుత్వం దీనిపైన ఇంకా స్పందన అయితే రావాల్సి ఉందండి. సో, మొత్తం బకాయిలు ఒకేసారి కాకపోయినా ఈ 32,000 కోట్ల రూపాయల బకాయిలలో 10% పోగా మిగతా 90%ని షెడ్యూల్ వారీగా అయినా, విడతల వారీగా అయినా చెల్లించాలనైతే ఉద్యోగ పెన్షనర్లు భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.